హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూస్తున్నారు సాయి త్రిబుల్ ఫ్యాక్టరీ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మనం డయోడ్స్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేయాలి, అండ్ అలానే డయోడ్స్ అనేవి ఏ మెటీరియల్తో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అండ్ అలానే డయోడ్స్ అనేవి ఎన్ని టైప్స్ ఆఫ్ డయోడ్స్ అనేవి ఉన్నాయి అనేది చూద్దాం. వీడియోని మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. డయోడ్స్ అంటే ఏంటి అంటే, ఒక సింగిల్ డైరెక్షన్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవ్వడానికి డయోడ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఎందుకు సింగిల్ వేలో ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవ్వడానికి యూజ్ అవుతుంది అంటే, మనకి బయట నుంచి మనకి పవర్ సప్లై అనేది వస్తుంది కండక్టింగ్ మెటీరియల్ ద్వారా. మనం యూజ్ చేసే టీవీస్లోని, లేకపోతే ల్యాప్టాప్స్లోని, లేదంటే మనం యూజ్ చేసే సిస్టమ్స్లోని, కంప్యూటర్ సిస్టమ్స్లోని యూజ్ చేసే వాటిలో మదర్ బోర్డ్ అనేది ఒకటి ఉంటుంది, పీసీబీ బోర్డ్. ఏదైతే పీసీబీ బోర్డు ఉందో వాటికి పవర్ సప్లై అనేది ఒక డైరెక్షన్లో మాత్రమే వెళ్ళాలి, సింగిల్ డైరెక్షన్లో మాత్రమే పవర్ సప్లై అనేది వెళ్ళాలి. రెసిస్టర్స్, కెపాసిటర్స్ వీటన్నిటిని దాటుకుంటూ ప్రాసెసర్ దగ్గరికి పవర్ సప్లై అనేది వచ్చి అది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎక్స్పోజ్ అవుతుంది స్క్రీన్ మీదకి. అప్పుడు జరిగే ప్రాసెస్లో ఏదైతే ఉందో మనం డయోడ్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామంటే, ఆ సింగిల్ ప్రాసెస్, ఆ ఒక్క డైరెక్షన్లో మాత్రమే ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవ్వడానికి మనం డయోడ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ డయోడ్స్ అనేవి యూజ్ చేయకపోతే, అది కనుక బయట నుంచి వచ్చే రెసిస్టర్స్ని వీటినన్నిటిని దాటుకుంటూ మనం ప్రాసెసర్ దగ్గరకు వచ్చి అది ఎక్స్పోజ్ అవ్వడం కాకుండా, మనకి ఆ డయోడ్స్ అనేవి యూజ్ చేయకుండా ఉన్నట్లయితే, అది కనుక రివర్స్ బయాస్ అవుతుందంటే మాత్రం, రివర్స్ బయాస్ అంటే ఎలక్ట్రాన్స్ అనేవి బ్యాక్ కానీ మూవ్ అయినట్లయితే అక్కడున్న కాంపోనెంట్ అనేది చెడిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడున్న కాంపోనెంట్ కావచ్చు, ఏదైనా మనం యూజ్ చేసే ఎక్విప్మెంట్ ఏదైనా సరే చెడిపోతుంది ఈజీగా. ఒక్క డైరెక్షన్లో మాత్రమే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి జరగాలి కాబట్టి మనం డయోడ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. డయోడ్స్ అనేవి ఏ మెటీరియల్తో మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అనేది చూద్దాం. డయోడ్స్ అనేవి 2 టైప్ మెటీరియల్స్, ఒకటి వచ్చేసి సిలికాన్, రెండోది వచ్చేసి ఈ 2 టైప్ మెటీరియల్స్తోని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు డయోడ్స్ అనేవి. ఈ 2 టైప్స్ ఏంటంటే సెమీ కండక్టింగ్ మెటీరియల్స్, ఈ 2 టైప్స్ ఏవైతే ఉన్నాయో, మనం కెమిస్ట్రీలో చూసుకున్నట్లయితే సిలికాన్కి మనం పీరియాడిక్ టేబుల్లో చూస్తాం కదా, సిలికాన్కి అటామిక్ నెంబర్ 14 సిలికాన్కి. అండ్ అలానే సిలికాన్లో ఎలక్ట్రాన్స్ వచ్చేసి 14 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి సిలికాన్లో. ప్రోటాన్స్ వచ్చేసి 14 ప్రోటాన్స్ అనేవి ఉంటాయి. మనం ఏ కెమికల్ కాంపోనెంట్ చూసుకున్నా సరే 3 టైప్స్ అనేవి ఉంటాయి దాంట్లో. ఒకటి వచ్చేసి ఎలక్ట్రాన్స్, రెండోది వచ్చేసి ప్రోటాన్స్, మూడోది వచ్చేసి న్యూట్రాన్స్. ఎలక్ట్రాన్స్ వచ్చేసి నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి, ప్రోటాన్స్ని పాజిటివ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి ప్రోటాన్స్కి. అండ్ న్యూట్రాన్స్ వచ్చేసి న్యూట్రల్గానే ఉంటాయి, ఎటువంటి ఛార్జ్ ఏమీ లేకుండా. అండ్ మనం ఏ ఆటమ్ తీసుకున్నా సరే ఆర్బిట్స్ అనేవి ఉంటాయి ఆటంలో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సిలికాన్ తీసుకున్నాం కాబట్టి సిలికాన్ ఆటంలో ప్రోటాన్స్ అనేవి ఉంటాయి, అండ్ అలానే
న్యూట్రాన్స్ అనేవి ఉంటాయి. ఈ సిలికాన్ మెటీరియల్కి 3 ఆర్బిట్స్ అనేవి ఉంటాయి. 3 ఆర్బిట్స్ అనేవి ఉంటాయి. ఈ 3 ఆర్బిట్స్లో ఫస్ట్ ఆర్బిట్, ఈ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఆర్బిట్స్ అని అంటాం. ఇది ఫస్ట్ ఆర్బిట్. లోపల ఫస్ట్ ఆర్బిట్ ఏదైతే ఉందో దాంట్లో 2 ఎలక్ట్రాన్స్, ఈ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలక్ట్రాన్స్ అని అంటాం. ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఫస్ట్ ఆర్బిట్లో ఉంటాయి. అండ్ సెకండ్ ఆర్బిట్కి వచ్చేసి 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. 2 3 5 6 7 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఆర్బిట్ వచ్చేసి 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి ఫస్ట్ ఆర్బిట్లో. సెకండ్ ఆర్బిట్ వచ్చేసి 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అండ్ అలానే థర్డ్ ఆర్బిట్కి వచ్చేసి 4 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. 4 ఎలక్ట్రాన్స్. అనేవి ఉంటాయి. ఈ ఫస్ట్ టూ ఆర్బిట్స్ ఇదొక ఆర్బిట్. ఫస్ట్ 2 ఆర్బిట్స్లోని టోటల్ 10 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఈ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూసారా, వీటికి ఎక్కువ ఎనర్జీ అనేది ఉంటుంది అన్నమాట. ఎక్కువ ఎనర్జీ అనేది ఉంటుంది. ఈ చివరి ఆర్బిట్ అనేది ఏదైతే ఉందో వీటిలో దీనికి 3 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి చూసారా, దీంట్లో తక్కువ ఎనర్జీ అనేది ఉంటుంది. ఇక్కడ ఏదైతే 4 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయో వీటిని బ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అని అంటాము. వీటినే మళ్ళీ మెయిన్ ఎలక్ట్రిసిటీ కరెంట్ కూడా అంటాము. అండ్ ఇక్కడ ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో ప్రోటాన్స్ని వోల్స్ అని అంటాం. వోల్స్. ఎలక్ట్రాన్స్ వచ్చేసి డాట్స్. అని అంటాం. అండ్ అలానే సిలికాన్కి జెర్మేనియం యాడ్ చేస్తే ఎన్ టైప్ అని, సేమ్ అదే సిలికాన్కి బోరాన్ యాడ్ చేస్తే పీ టైప్ అని అంటాము. ఎన్ టైప్ అంటే నెగిటివ్, పీ టైప్ అంటే పాజిటివ్. ఇప్పుడు నెగిటివ్ పాజిటివ్ ఎందుకు వచ్చినాయి అంటే సిలికాన్కి జెర్మేనియం అంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల నెగిటివ్ అనేది వచ్చింది. అదే సేమ్ సిలికాన్కి బోరాన్ యాడ్ చేస్తే బోరాన్లో తక్కువ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. తక్కువ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల పాజిటివ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దానిని పీ టైప్ అని అంటాం. ఎన్ టైప్ అండ్ పీ టైప్ మెటీరియల్స్ని జాయిన్ చేయడం ద్వారా మనకి డయోడ్ అనేది బిల్డ్ అవుతుంది. ఎన్ టైప్ ప్లస్ పీ టైప్ జాయిన్ చేయడం ద్వారా డయోడ్ అనేది బిల్డ్ అవుతుంది. ఎన్ టైప్ అంటే నెగిటివ్, పీ టైప్ అంటే పాజిటివ్ అని చెప్పుకున్నాం. ఎన్ టైప్ అండ్ పీ టైప్ సెమీ కండక్టింగ్ మెటీరియల్ కలిస్తే డయోడ్ అవుతుంది అని చెప్పాను. పీ టైప్ వచ్చేసి యానోడ్, ఎన్ టైప్ వచ్చేసి క్యాథోడ్ అని అంటాము. ఇప్పుడు డయాగ్రామ్ చూద్దాం. ఇది డిప్లేషన్ లేయర్.
ఇది క్యాథోడ్. ఎన్ టైప్. ఇది పీ టైప్. పీ టైప్ అంటే యానోడ్. పీ టైప్ అంటే ఏంటి? పాజిటివ్ అని చెప్పుకున్నాం. క్యాథోడ్ అంటే ఎన్ టైప్ అంటే మైనస్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ పీ టైప్ అండ్ ఎన్ టైప్ రెండు జాయింట్ చేసి మనం డయోడ్ అనేది ప్రిపేర్ చేస్తాం అన్నమాట. ఈ మధ్యలో ఏదైతే ఉందో డిప్లేషన్ లేయర్ అని అంటాం. డిప్లేషన్ లేయర్ అంటే వీటిలో ఉన్న హోల్స్, వీటిలో ఉన్న డాట్స్ రెండు కలిసే ప్లేస్ అనమాట. రెండు కొలాబరేట్ అయ్యే ప్లేస్ అనమాట. పాయింట్స్, హోల్స్. ఇవి రెండు కలిసే ప్లేస్. ఈ రెండు కలిసే ప్లేస్ ఏదైతే ఉందో వాటిని మనం డోపింగ్ అని అంటాం. డోపింగ్ అని అంటాం. డయోడ్ సింబల్ ఏంటి, డయోడ్ అనేది ఎలా ఉంటుంది అనేది డిస్ప్లే మీద కూడా వేస్తాను, చూడండి. ఒకటి ప్లస్ ఉంటుంది, ఒకటి మైనస్ ఉంటుంది. ప్లస్ ఏంటి? యానోడ్. మైనస్ ఏంటి? క్యాథోడ్. ఇది ఏదైతే ఉందో బ్యాండ్, సిల్వర్ బ్యాండ్. ఇక్కడ బ్యాండ్ అనేది ఉంటుంది డయోడ్కి, దీన్ని సిల్వర్ బ్యాండ్ అని అంటాం. డయోడ్ సింబల్ వచ్చేసి ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఏదైతే ఉందో దీనిని సిల్వర్ బ్యాండ్ అని అంటాం. మైనస్, ప్లస్. డయోడ్ అనేది ఎప్పుడూ కూడా ఒక డైరెక్షన్లో మాత్రమే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి చేస్తుంది. ఇది ఫార్వర్డ్ బయాస్. ఇట్లా మొత్తానికి ఎన్ని టైప్స్ ఆఫ్ డయోడ్స్ అనేవి ఉన్నాయనేది చూద్దాం. టైప్స్ ఆఫ్ డయోడ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి షాకీ డయోడ్. సెకండ్ వన్ వచ్చేసి లైట్ ఎమిటింగ్ డయోడ్, ఎల్ఈడి, లైట్ ఎమిటింగ్ డయోడ్. థర్డ్ వన్ వచ్చేసి జేనర్ డయోడ్. ఫోర్త్ వన్ వచ్చేసి ఫోటో డయోడ్. ఫిఫ్త్ వన్ వచ్చేసి లేజర్. సిక్స్త్ వన్ వచ్చేసి ట్యూనల్ డయోడ్. సెవెంత్ వన్ వచ్చేసి వెక్టర్ డయోడ్. ఎయిత్ వన్ వచ్చేసి డైకా డయోడ్. ఈ 8 టైప్స్ ఆఫ్ డయోడ్స్ అనేవి మనం మేజర్గా యూజ్ చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీద చూడాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ సాయి సైనింగ్ ఆఫ్. బై బై.